న్యూ ఇయర్కు జంటనగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ఒక జోష్తో నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఒక నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో మా కరెస్పాండెంట్ సుస్మిత మనకు అందుబాటులో ఉన్నారు. హాకీ గ్రౌండ్స్ నుంచి తనడికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుస్మిత, మీరు ఎక్కడున్నారు? మీరున్న వాతావరణంలో ఎట్లాంటి హడావుడి కనిపిస్తోంది? శ్రీ ప్రస్తుతం మనము బేగంపేటలోని హాకీ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఇక్కడ నూతన సంవత్సరానికి సంబంధించిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఇప్పటికే నగర వాసులంతా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే యాక్చువల్ ప్రోగ్రామ్ కూడా 9:30 నుంచి ఎక్కువ జోష్ కనబడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఫుల్ గా డీజేలతో కూడా ఇక్కడ మారు మ్రోగిపోతూ ఉంది. అయితే మరి కాసేపట్లో 2023కి బై బై చెప్పబోతున్నారు. 2024లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంజాయ్ చేసేందుకు కూడా పలు ఈవెంట్స్ కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈవెంట్ కూడా చూసుకుంటే భారీగా ఏర్పాట్లు చేశారు. చెకింగ్ నుంచి కూడా చూసుకుంటే పూర్తిగా కూడా పోలీసుల నజర్ ఉండడంతో కూడా ఇక్కడ మొత్తం చెకింగ్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికీ ఈవెంట్ కి సంబంధించి దీన్ని ఎంజాయ్ చేసేందుకు కూడా ఇప్పుడే కంట్రీ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేసిన హాకీ గ్రౌండ్స్ కి ఇక్కడికి వచ్చి చేరుకుంటూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించిన డీజేలతో సింగర్స్ తో పూర్తిగా కూడా ఇక్కడ కోలాహలం కనిపించనుంది. లాస్ట్ కౌంట్ డౌన్ నుంచి కూడా పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే వచ్చే వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈవెంట్స్ అధికారులు ఇక్కడ చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసుల ఇక్కడ పూర్తిగా నజర్ కనిపిస్తుంది. పోలీసులు ఇక్కడికి వచ్చి మొత్తం చెకింగ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంతమందిని అలౌ చేస్తున్నారు, ఎవరెవరు ఇక్కడికి వస్తున్నారు అనేది కూడా ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే కాసేపట్లో కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ డీజేస్ తో పాటు కూడా చూసుకుంటే అలాగే సింగర్స్ కూడా ఇక్కడికి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ఎంజాయ్ చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాము చాలా మంది కూడా ఇక్కడ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే చూసుకుంటే ఈ ఈవెంట్స్ కి సంబంధించి నగర వ్యాప్తంగా చాలా ఈవెంట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ ఈవెంట్స్ లో ఒకటైన ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం ఇక్కడ ఈవెంట్ లో కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఒకసారి వెళ్ళి చాలా మందిని ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే చాలా మంది కూడా ఇక్కడ న్యూ ఇయర్ ఈవెంట్ అనేది కూడా చాలా ఎంజాయ్మెంట్, అంటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ చాలా మంది చూస్ చేసుకుంటుంటారు. మరి వీళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేయబోతున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాట్లాడు. బ్యాంక్ కాలనీ సుచిత్ర. ఎట్లా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మీ న్యూ రెజల్యూషన్ ఏ విధంగా ఉండబోతున్నాయి? రిజల్యూషన్ హెల్తీగా ఉండాలని, ఎందుకంటే మళ్ళీ కోవిడ్ అటాక్ అవుతుంది కదా, సో హెల్తీగా ఉండాలని, అందరూ హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాం. సో మరి కౌంట్ డౌన్ నుంచి ఎట్లా మూమెంట్ ఎలా ఉండబోతుంది మరి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ? హ్యాపీ హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్. ఎవరెవరు వచ్చారు ఈ ఈవెంట్కి? నేను మా అంకుల్, ఆంటీ, బాబు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. మరి న్యూ ఇయర్కి కొత్త న్యూ ఇయర్ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి నీ రెజల్యూషన్స్ ఏముండబోతున్నాయి? ఈ న్యూ ఇయర్ని ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నావు? నేను స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను, యోగా చేద్దాం అనుకుంటున్నాను. అది రెజల్యూషన్గా పెట్టుకున్నావు. సో మరి ఈ న్యూ ఇయర్ని ఇప్పుడు ఈ మూమెంట్, అంటే ఇప్పుడు ఈవెంట్ చూడడానికి వచ్చావు, ఎట్లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు? నీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ? సాంగ్స్తో. సో ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడ చాలా మంది కూడా ఈ న్యూ ఇయర్ ఈవెంట్లో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. అయితే కూడా కొత్తగా రెజల్యూషన్స్ పెట్టుకుని కొత్త ఆశలతో కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుస్మిత. నెల్లూరులోనూ న్యూ ఇయర్ సందడి నెలకొంది. కొత్తేడాదికి కొంగొత్తగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట నారాయణ అందిస్తారు. మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 2023కి గుడ్ బై చెప్పి 2024ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం విఆర్సీ సెంటర్లో ఉన్నాము. విఆర్సీ సెంటర్లో ప్రతిరోజు కూడా ఈ సమయంలో భారీగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. ఎప్పుడైతే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాము. అక్కడ ఆ ట్రాఫిక్ పోలీసు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా కానీ మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు గత 3 రోజుల నుంచి చెప్తున్నారు, ఎక్కడా కూడా
యువత హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 10 గంటల లోపే షాపులు మూసేసి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకసారి యువతతో మాట్లాడదాము. అసలు ఆ ఆంక్షలు ఎలా ఉన్నాయనే విషయాలని, ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం నెల్లూరులో చాలా గ్రాండ్గా ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. కాకపోతే ఈసారి పోలీసు వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టి నూతన సెలబ్రేషన్స్ మీ ఫ్యామిలీతో మీరు ఇంటికి దగ్గరే చేసుకోమని వాళ్ళు చెప్పారు. అందుకనే మేము కూడా తొందరగా వచ్చి షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. సో పోలీసులు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఘర్షణ వాతావరణాలు ఎక్కువగా, బైక్ రేసింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సందర్భంలో కూడా ఎక్కువగా వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి పోలీసులు అలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కడా కూడా యువత హద్దుమీరి ప్రవర్తించకుండా నిత్యం ప్రతి సెంటర్లో కూడా వెహికల్ చెకింగ్స్ పెడుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకసారి మనం విఆర్సీ సెంటర్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్టులని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క పోలీసులు కూడా ర్యాష్ డ్రైవింగ్ పైన, త్రిబుల్ డ్రైవింగ్ పైన ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువత అందరూ కూడా ఫ్యామిలీతోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఎవరో కూడా నైటు 10 దాటిన తర్వాత, 11 దాటిన తర్వాత ఎవరో కూడా బయటికి రావద్దు, ప్రజలకి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో సో న్యూ ఇయర్కి అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని యువత భావించారు. పోలీసులు ఇచ్చిన చిన్న చిన్న ఆంక్షల నేపథ్యంలో కూడా అందరూ ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా షాపింగ్ మాల్స్, అలాగే వస్త్ర దుకాణాలు కూడా భారీగా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.